ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 34,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం. అప్పుడు బీజేపీ పుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా? సీఎం సిద్ధరామయ్య ఫైర్. బీఆర్ఎస్ కు ఓటేస్తే మునిగిపోయినట్టే. 17 ఎంపీ స్థానాలు బీజేపీవే. కిషన్ రెడ్డి. టీడీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్. మనమంతా బానిసలం. జగన్ రాజు ప్రశ్నిస్తే వేధిస్తారు చంద్రబాబు. పశ్చిమ బెంగాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి నేరుగా బీహార్ వెళ్తారు. అక్కడ 34,800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. బీహార్లో ఇటీవల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీహార్లో తొలిసారి ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను బీహార్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. वहां से मैंने करीब 7,000 करोड़ रुपए 7,000 करोड़ रुपीस इसकी विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. इनमें रेलवे, पोर्ट, पेट्रोलियम से जुड़ी कई बड़ी योजनाएं थी. और आज एक बार फिर मुझे करीब 15,000 करोड़ रुपए 15,000 करोड़ रुपीस उसके विकास कार्यों के लोकार्पण और शिलान्यास का सौभाग्य मिला है. बिजली, सड़क, रेल की बेहतर सुविधाएं बंगाल के मेरे भाई बहनों के जीवन को भी आसान बनाएगी. इन विकास कार्यों से पश्चिम बंगाल के आर्थिक विकास को गति मिलेगी. इनसे युवाओं के लिए रोजगार के नए अवसर भी पैदा होंगे. मैं आप सभी को इस अवसर पर बधाई. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలులపై బీజేపీ చేసిన విమర్శలను కర్ణాటక సిద్ధరామయ్య తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలులు జరిగాయని, అప్పుడు వాళ్ళు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారని సీఎం ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన దీనిపై రాజకీయాలు చేయకూడదని సూచించారు. కాగా కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో వస్తుందో అక్కడ ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు చాలా రెచ్చిపోతున్నారని ఈ బాంబు పేలిన ఘటనను ఉద్దేశించి బీజేపీ విమర్శించింది. ఇందుకు కౌంటర్గానే సిద్ధరామయ్య పై విధంగా కౌంటర్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లను బీజేపీ సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మునిగిపోయినట్లేనని అన్నారు. ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటు వస్తే మునిగిపోయినట్లే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలేంటి, మీ సూచనలేంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి. విద్యను అభ్యసించడానికి
బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంశాలు జ్ఞాన్, GYAN, ఈ 4 అక్షరాలతో జ్ఞాన్ అనేటువంటి అక్షరాలతో మా ఎజెండా ఉండబోతుంది. జి అంటే గరీబ్ కళ్యాణ్, పేదల సంక్షేమం. వై అంటే యూత్ సమగ్రమైనటువంటి అభివృద్ధి. ఏ అంటే అగ్రికల్చర్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఏంటంటే నారీ శక్తి, మహిళలను పూర్తిగా వాళ్ళ సాధికారతతో పురుషులతో సమానంగా అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండడం అవసరమన్నారు. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టే మనస్తత్వం వీపీఆర్దని చంద్రబాబు కొనియాడారు. కందుకూరు సీటు ఇప్పటికి 3 సార్లు మార్చారు. ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు. కనిగిరిలో చెత్త, కందుకూరులో బంగారం అవుతుందా తమ్ముళ్ళు? ఆడ చెత్త, ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు ప్రజలు మోసం చేయడానికి. ఈయన్నే కాదు, గంగాధర నెల్లూరులో 3 సార్లు మార్చేశారు. ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా. అలాంటి పదవిచ్చిన వ్యక్తికే దిక్కులేదు సీటు. ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో 3 సార్లు మార్చారు. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు, మళ్ళా మార్చచ్చు. ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో. మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే 175 గెలుస్తాడంట. వైనాట్ కుప్పం అంట. నేనన్నా 175, మా చెల్లెమ్మ చెప్తా గుండు 0. వైనాట్ పులివెందల. నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి. ఆ విషయం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. ఇతను ప్రతి విషయంలో మోసం, దగా, తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు. మీరు ఒకసారి చూడండి, సిద్ధం మీటింగ్ అంటాడు. ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు. మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు. అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాలా. 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు. కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే, 40 రోజులే టైం. ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికీ చట్టం.
వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న వసంతకృష్ణ ప్రసాద్ అధినేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం దక్కలేదన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలనేదే తన కోరికన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పత్తిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు కోరారు. పత్తిపాడులో వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 వెచ్చించి 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 వెచ్చించి 400 కోట్ల రూపాయలతో సొంత నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని సునీల్ అన్నారు. రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటూ అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అలాగే వివిధ అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా వేయవలసిందిగా కోరుచున్నాము. ప్రస్తుతానికి మొదటి 2 లైన్లు అలాగే డిసిసిబి డైరెక్టర్స్ వారు కూడా సొసైటీ చైర్మన్లు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు మీ కాళ్లు మొక్కుతాం, ఇన్ని సంవత్సరాల కార్యక్రమాలు చేస్తే వాడేవాడో వచ్చి సీటు తన్నికెళ్తాను అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం కలిగించారు. సీటు సక్రమంగా ఇస్తే ఓటు సక్రమంగా వేస్తాం, సీటు సక్రమంగా ఇవ్వకపోతే ఓటు సక్రమంగా వెయ్యం. మీకు పాదాభివందనం చేయడానికి మైలవరంలోని లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత చేసిన తర్వాత చివరి క్షణంలో వాడెవడో వచ్చి తీసుకెళ్తే మనందరం చూసుకుంటావా? మనకు అవకాశం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటమి ఆయుధం ఇచ్చాడా లేదా? మరి సీటు సక్రమంగా ఇస్తే ఓటు సక్రమంగా వేస్తాం, సీటు సక్రమంగా ఇవ్వకపోతే ఓటు కూడా సక్రమంగా వెయ్యనించాం. ఎందుకు నిజాయితీగా 34,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం. అప్పుడు బీజేపీ పుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా? సీఎం సిద్ధరామయ్య ఫైర్. బీఆర్ఎస్కు ఓటేస్తే మునిగిపోయినట్టే, 17 ఎంపీ స్థానాలు బీజేపీవే. కిషన్ రెడ్డి. టీడీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్. మనమంతా బానిసలం, జగన్ రాజు ప్రశ్నిస్తే వేధిస్తారు చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.